హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మరకంటే. ఈరోజు ఈ వీడియోలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డ్యూటీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డ్యూటీస్ కొంచెం వీడియో లెంతీగా ఉండొచ్చు, అయినా దయచేసి ఏమనుకోవద్దు, ట్రై చేయండి కంప్లీట్గా చూడడానికి. అయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డ్యూటీస్ చెప్పే ముందు మనకి ఫారెస్ట్లో ఏబిఓ దగ్గర నుంచి ఎఫ్బిఓ అండి, ఇది హైరార్కీ. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ ఎఫ్బిఓ తర్వాత ప్రమోషన్ వచ్చేసి ఎఫ్ఎస్ఓ తర్వాత డిఆర్ఓ లేదంటే డివైఆర్ఓ అంటే డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటారు. ఆ తర్వాత ఎఫ్ఆర్ఓ, ఒక రేంజ్లో ఉండేది వీళ్ళు. ఆ తర్వాత డివిజన్కి హెడ్ వచ్చేసి డిఎఫ్ఓ ఉంటారు. ఓకేనా, ఆల్రెడీ మనకు తెలిసిందే. ఒక రేంజ్ని సెక్షన్స్గా, ఒక డివిజన్ని రేంజెస్గా, రేంజ్ని సెక్షన్స్ అండ్ సెక్షన్స్ని వచ్చేసి బీట్స్గా, అండ్ ఫైనల్లీ బీట్స్ని కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తారు, ఇది క్లాసిఫై చేస్తారు. సో డివిజన్కి హెడ్ డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటే రేంజ్కి వచ్చేసి ఎఫ్ఆర్ఓ ఉంటారు. సెక్షన్కి వచ్చేసి ఎఫ్ఎస్ఓ ఆర్ డివైఆర్ఓ ఉంటారు. ఆ తర్వాత బీట్కి వచ్చేసి బీట్ గార్డ్ ఉంటారన్నమాట. ఇది హైరార్కీ, కింద నుంచి పైకి ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్. ఎఫ్ఆర్ఓ తర్వాత కూడా ఇంకా ఉన్నాయి, నేను దానికి విడిగా వీడియో చేశాను. ఇప్పుడు కాన్సెప్ట్ అది కాదు కాబట్టి సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక సెక్షన్కి ఎఫ్ఎస్ఓ ఉన్నారని చెప్పాం కదా. ఎఫ్ఎస్ఓ నుంచి ప్రమోషన్ ఏంటంటే డిఆర్ఓ కదా, వీళ్ళిద్దరి డ్యూటీస్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఎఫ్ఎస్ఓ ఈజ్ ఈక్వల్ టు డివైఆర్ఓ ఫంక్షన్స్లో. మరి ఎఫ్ఎస్ఓ వచ్చేసేమో ఎఫ్బిఓ నుంచి వచ్చే ప్రమోషను, డివైఆర్ఓ వచ్చేమో ఎఫ్ఎస్ఓ నుంచి వచ్చే ప్రమోషన్. సో ఎఫ్ఎస్ఓ అయిన తర్వాత డివైఆర్ఓ అని చెప్పాం కదా, వీళ్ళిద్దరు ఫంక్షన్స్ ఈక్వల్గానే ఉంటాయి. అయితే ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను, రేంజ్ని సెక్షన్స్గా డివైడ్ చేసినప్పుడు ఈ సెక్షన్కి ఎఫ్ఎస్ఓ ఉండొచ్చు, లేదంటే డిఆర్ఓ హెడ్గా ఉండొచ్చు. ఓకేనా, డిఆర్ఓ హెడ్గా ఉండొచ్చు. ఒక రేంజ్ని సెక్షన్స్గా డివైడ్ చేసినప్పుడు ఈ సెక్షన్కి ఎఫ్ఎస్ఓ ఉండొచ్చు, ఒక సెక్షన్కి రేంజ్ డిఆర్ఓ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హెడ్గా ఉండొచ్చు, అలా అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎఫ్ఎస్ఓ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ఓ, కాకపోతే సీనియారిటీలో ఎఫ్ఎస్ఓ ఉంటారు, డిఆర్ఓ ఉంటారు. అంతకన్నా ముందు వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఇద్దరికీ మాత్రం ఫంక్షన్స్ ఒకటే. ఎఫ్బిఓ నుంచి వచ్చిన ఆయనేమో ఎఫ్ఎస్ఓ అయిపోయిన తర్వాత ఒక 10 years సీనియారిటీలో డివైఆర్ఓ అవుతారు. ఇద్దరికీ మాత్రం ఫంక్షన్స్ సేమే, మళ్ళీ చెప్పండి అదే పాయింట్. అయితే ఇక్కడ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది మ్యాక్సిమం ఎవరి మీద డిపెండ్ అయి ఉందంటే ఎఫ్బిఓ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఎందుకు ఇతని మీదే డిపెండ్ అవుతుందంటే, నేను ఇప్పుడే చెప్పేది ఏంటంటే, ఈయనే ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేసేది, ఫీల్డ్లో అబ్జర్వేషన్ చేసేది, ఫీల్డ్లో ప్రొటెక్షన్ అనేది నిర్వహించేది ఎవరంటే ఎఫ్బిఓ మాత్రమే. అందుకనే ఒకప్పుడు ఎఫ్బిఓని ఏమని అంటే, మనల్ని ఫీల్డ్లో ఇప్పుడు ఏమంటారంటే గార్డులు అంటారండి. గార్డ్ అంటారు. గాడ్ ఈజ్ లార్డ్ అనేవాళ్ళు ఒకనొక టైంలో, ఇప్పుడు లేదండి అలా. గాడ్ ఈజ్ లార్డ్. ఎందుకు గాడ్ ఈజ్ లార్డ్ అంటారంటే, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అంతా చెప్పే కదా, ఫీల్డ్లో ఆ క్షేత్ర పర్యటన చేసేది, క్షేత్రంలో వర్క్స్ కానీ, దాని ప్రొటెక్షన్, ఫైర్ నుంచి కాపాడడం కానీ, వైల్డ్ యానిమల్స్ని కాపాడడం కానీ, పౌచింగ్ నుంచి, ఇలా ప్రతి దానికి కూడా కాపాడేది, రక్షించేది, ప్రొటెక్షన్ చేసేది గార్డు కాబట్టి, ఎఫ్బిఓ కాబట్టి ఏమంటారంటే లార్డ్ అంటారు. ఒకవేళ గార్డు స్ట్రిక్ట్గా లేకపోతే అక్కడ ఫారెస్ట్ ఆటోమేటిక్గా నాశనం అయిపోద్ది. ఎందుకంటే అతను వర్క్స్ కంప్లీట్ చేయకుండా, పెట్రోలింగ్ చేయకుండా, ఆ ఫారెస్ట్లో ఎక్కువ టైం తిరగకుండా చేసాడు అనుకోండి, ఆ ఏరియాలో ఆటోమేటిక్గా ఎన్క్రోచ్మెంట్స్ జరగడం, అక్కడున్న వైల్డ్ యానిమల్స్ మీద అటాక్స్ జరగడం, పౌచింగు, ఇవన్నీ అక్రమంగా ఇల్లీగల్ గ్రావెల్ చేయడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో గాడ్ ఈజ్ ద లార్డ్. ఒకప్పుడు అలా అనేవాళ్ళు, ఇప్పుడు
అలా లేదు, మీరు ఫీల్డ్కి వస్తే తెలుస్తుంది. ఓకే, ఇకపోతే ఈ ఎందుకు ఈ పాయింట్ చెప్పాయంటే ఎఫ్ఎస్ఓకి ఫీల్డ్లో తిరిగే పని ఉంటుందా, ఐ మీన్ దాన్ని ఏమంటారు, పెట్రోలింగ్ లాంటిది ఉంటుందా? నా వీడియో చూసి మీరు ఫాస్ట్లో తిరుగుతున్నారు కదా, ఇలా ఎఫ్ఎస్ఓ ఉంటారా, అలా తిరుగుతారంటే ఉండవండి. ఈయన సింగిల్ స్టార్ ఉన్న ఆఫీసరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. స్టార్ అనేది ఈయనతోనే స్టార్ట్ అవుద్ది. ఈయన క్యాడరు ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ఐ అనమాట, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పని మనకి ఎక్కడ ఉంటుంది, ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది కదా, ఆయనతో ఈక్వల్ అయిన. సో ఈయనైతే ఏం ఫీల్డ్కి రావడానికి ఛాన్సెస్ ఉండవు. 99% ఈయన ఏం చేస్తారంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ వర్క్స్, ఐ మీన్ దాన్ని ఏమంటారు, సూపర్వైజ్ చేయడం. ఆల్రెడీ ఎఫ్బిఓ సూపర్వైజ్ చేస్తారు. ఫీల్డ్లో ఎఫ్బిఓ మీద మనం చెప్పాం కదా, సెక్షన్స్ని బీట్స్గా డివైడ్ చేస్తారని. ఒక సెక్షన్ని 2-3 బీట్స్గా డివైడ్ చేశారనుకోండి, ఏమవుద్ది ఇక్కడ ఒక ఎఫ్బిఓ, ఇక్కడ ఒక ఎఫ్బిఓ, ఇక్కడ ఒక ఎఫ్బిఓ ఉంటారు. 3 బీట్స్కి 3 ఎఫ్బిఓస్ ఉంటారు కదా. ఈ సెక్షన్కి ఈ 3 బీట్స్కి హెడ్గా ఉన్న ఎఫ్ఎస్ఓ ఏం చేస్తారంటే ఈ 3 మెంబర్స్ని ఫాలో అప్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి వర్క్స్ అలాట్ చేయడం, మీరు వెళ్తున్నారా లేదా, ఫీల్డ్కి వెళ్తున్నారా లేదా అని చెప్పని వాళ్ళని కనుక్కోవడం, వాళ్ళకి సంబంధించిన లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లీవ్స్, ఆయన పై ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, రేంజర్ గారు ఉంటారు కదా, ఒక రేంజ్ ఆఫీసర్ ఉంటారు కదా, సెక్షన్ నుంచి వచ్చే లీవ్ రిక్వెస్ట్లు రేంజర్కి ఫార్వర్డ్ చేయడం, ఇలా చేస్తుంటారనమాట. ఇలా ఏదైనా బీట్ ఆఫీసర్ తో వర్క్ చేయించడం, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయించడం ఎఫ్ఎస్ఓ పని అనమాట. అంతే తప్ప ఈయనైతే 99% ఫీల్డ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ 1% ఇచ్చాను చూసారా, ఆ 1% ఎప్పుడు ఇస్తారో కూడా మీకు చెబుతాను. అయితే నేను ఇక్కడ కొన్ని పిక్స్, నేను ఫీల్డ్లో తీసుకున్న పిక్స్ మీకు చూపిస్తాను. నేను చెప్పే ఫంక్షన్స్కి సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ యొక్క ఫంక్షన్స్కి రిలేటెడ్గా ఉండొచ్చు, కొన్ని పిక్స్ రిలేటెడ్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేది ఇది ఒక కేసుకు సంబంధించింది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ ఆఫీసర్ గారు బీట్లో జరిగినటువంటి, చెప్పాం కదా ఈయన కింద 2-3 బీట్స్ ఉంటాయని ఒక సెక్షన్కి, ఈయన ఆ బీట్లో జరిగే కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కేసు ఫైల్ చేయడం, ఎవరైతే ఎఫ్బిఓ తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయో ఆయన ఫైండ్ అవుట్ చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫైల్ చేస్తూ ఉంటారు, కోర్టులో కేసు వేయడం. తర్వాత వీటికి ఛార్జ్ షీట్స్ తయారు చేయడం, రాయడం, ఛార్జ్ షీట్స్ రాయడం, వీటితో పాటు ఛార్జ్ షీట్ రాసి అది కోర్టులో ఫైల్ చేసి దానికి సీసీ నెంబర్ తీసుకురావడం, ఇవన్నీ ఏం చేస్తారంటే ఎఫ్ఎస్ఓ గారి ఫంక్షన్స్లో ఇదొకటి అనమాట. అయితే ఈ సీసీ నెంబర్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని కేసు ఫాలోఅప్ చేసేది ఎవరు అని చెప్పానంటే ఎఫ్బిఓ మాత్రమే కేసు వచ్చి ఆ కోర్టులోకి వెళ్ళి అటెండ్ అవుతారు. అటువైపు ముద్దాయిలను తీసుకొని వెళ్ళి, ముద్దాయిలు వస్తే ఇటు నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్బిఓ వచ్చి దేనిలోని కోర్టులో అటెండ్ అవుతారు. ఆయన వెళ్తున్నారా లేదా, కోర్టుకు అటెండ్ అవుతున్నారా లేదా, అక్కడ ఏమి జడ్జిమెంట్ వస్తుంది, ఆ రోజు ఏం ప్రోగ్రెస్ ఏముంది మన కేసులో, మనం పెట్టిన కేసులో అనేది ఎంక్వైరీ చేసుకునేది మాత్రం ఎఫ్ఎస్ఓ. ఇదండి. ఒక్కోసారి ఎఫ్ఎస్ఓ ఆర్ డిఆర్ఓ కూడా చెప్పే కదా, నేను చెప్పే ఫంక్షన్స్ అన్నీ, ఈ వర్క్స్ అన్నీ కూడా, డ్యూటీస్ అన్నీ ఎఫ్ఎస్ఓకి అట్ ది సేమ్ టైం డిఆర్ఓకి సంబంధించినవి. ఈ ఒక్కోసారి ఎఫ్ఎస్ఓ ఆర్ డిఆర్ఓ కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది. స్టార్ కేటగిరీ ఉన్న వాళ్ళగా రావాలి. ఒక్కోసారి ఎఫ్బిఓ పనిచేయదు. తర్వాత ఇంకో కొన్ని టైంలో రేంజర్ కూడా మనకి ఎఫ్ఆర్ఓ గారు కూడా ఫారెస్ట్లో అటెండ్ దాన్ని ఏమంటారు, కోర్టులో ఆ కేసుకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎవరి ముందు, జడ్జి గారి ముందు. ఇక్కడ ఇలా కోర్టు కేసు ఫైల్ చేయడం దగ్గర నుంచి, సీసీ నెంబర్ తీసుకురావడం దగ్గర నుంచి దాన్ని ఫాలో అప్ చేసి అప్ టు జడ్జిమెంట్ వరకు కూడా మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారే రోల్ ప్లే చేస్తారు, అలాంగ్ విత్ బీట్ ఆఫీసర్. ఇంకా ఇక్కడ చూడండి, ఈ వర్క్స్ ఎగ్జిక్యూషన్, ఇది ఎఫ్బిఓ వర్కర్స్ని తీసుకొస్తే ఫారెస్ట్లో వర్క్స్ ఉంటాయండి. ఇవి ఎస్ఎంసి వర్క్స్ అనొచ్చు,
ఎస్ఎంసి వర్క్స్ అనొచ్చు. తర్వాత ఇంకా పీటీస్ తీయించడం, పెర్కులేషన్ ట్యాంక్స్ పీటీ తీయించడం, ఇంకా చెక్ డ్యామ్స్ సీడీస్ చెక్ డ్యామ్స్ కట్టించడం, ఏవైనా ఈ మధ్యనే మనకి చూసాం కదా నగర వనాలు అనేవి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ నగర వనాలు ఏవైతే ఉన్నాయో, నగర వనాలు అంటే పార్కులు డెవలప్ చేయడం, నగరానికి దగ్గరలో అవుట్స్కట్స్లో పార్కులు డెవలప్ చేయడం. వీటిల్లో ఈ వర్క్స్ అన్నిటికి సంబంధించి ఎగ్జిక్యూషన్ చేసేది ఎవరంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఎగ్జిక్యూషన్ చేయడం మాత్రమే కాకుండా వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా ఫైల్ చేసేది ఎవరు అంటే సెక్షన్ ఆఫీసర్ గారే, ఎఫ్ఎస్ఓ గారే చేస్తారు. అంటే ఎంతవరకు జరిగింది, ఆ మెజర్మెంట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నగర వనాల్లో భాగంగా నేను చూపిస్తా, తర్వాత పిక్చర్స్లో ఉన్నాయి. నగర వనంలో పార్కులో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయాలి, లేదా క్యాంటీన్ కన్స్ట్రక్షన్ చేయాలి. అలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాటికి మెజర్మెంట్స్ ఏదైతే ఎఫ్ఆర్ఓ గారు, డిఎఫ్ఓ గారు విజిట్ చేసి ఆ సైట్ని ఆ వర్క్ని ఎవరికి అలర్ట్ చేస్తారంటే ఆ ఇంజనీర్కి ఎవరికో అలర్ట్ చేస్తారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మెజర్మెంట్స్ తీసుకోవడం, ఆ దగ్గర ఉండి కొలతలు తీయించి వాటికి సంబంధించిన ఫైల్ తయారు చేసుకోవడం. బీటా ఆఫీసర్ ఉంటారు. బీటా ఆఫీసర్తో పాటు ఇవన్నీ ఫైల్ చేసేది ఎవరు అంటే సెక్షన్ ఆఫీసర్ గారు అనమాట. తర్వాత ఎంత అమౌంట్ డ్రా చేయాలి, అక్కడ కన్స్ట్రక్షన్కి ఎంత మనకి డిఎఫ్ఓ అకౌంట్ ద్వారా రేంజర్ ఆఫీస్లోకి రేంజర్ గారికి, అక్కడ రేంజర్ గారి దగ్గర నుంచి విఎస్ఎస్ అని ఉంటుందండి. విఎస్ఎస్ అకౌంట్కి బీట్ ఆఫీసర్ అండ్ విఎస్ఎస్ ఎఫ్పిఓ అండ్ విఎస్ఎస్ చైర్పర్సన్ కాస్త జాయింట్ అకౌంట్ ఉంటారు. ఎఫ్బిఓకి చెక్ పవర్ ఉంటుందండి. ఎఫ్బిఓ అండ్ చైర్పర్సన్, విఎస్ఎస్ చైర్పర్సన్ కాంబినేషన్లో ఆ అమౌంట్ డ్రా చేస్తారు. అమౌంట్ ఎంత డ్రా చేయాలి, ఎంత రిలీజ్ చేశారు, వీటన్నిటికీ ఫైల్ ఫార్మేషన్ అంతా కూడా, ఫైల్ మెయింటెనెన్స్ తయారీ అంతా కూడా సెక్షన్ ఆఫీసర్ గారే చూసుకుంటారు. ఇంకనా ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇలా గ్రౌండ్ క్లియరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సెక్షన్ ఆఫీసర్ గారి దగ్గర ఉండి ఆ మెజర్మెంట్స్ నీట్గా రాసుకోవడం. అయితే మెజర్మెంట్స్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఆర్ చెకింగ్ వచ్చేసి ఎఫ్బిఓ దగ్గరలో ఎఫ్బిఓ లెవెల్లో ఉంటుందండి. ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్ గారు దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ తర్వాత రేంజర్ గారు, ఎఫ్ఆర్ఓ గారు చేస్తారు. ఫైనల్గా డిఎఫ్ఓ గారు కూడా వచ్చేసి దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక మెజర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రెంచ్ కొట్టిస్తున్నాం అనుకోండి, మన ఫారెస్ట్ బౌండరీస్లో ట్రెంచ్ కొట్టిస్తారు. మన హద్దుల్లో ట్రెంచ్ కొట్టిస్తాం అనమాట. ఇది 3 మీటర్స్ వెడల్పు, 3 మీటర్స్ డెప్త్ ఉంటుంది, లేదంటే ఇంకా వేరే మెజర్మెంట్స్ వేరే కొలతల్లో ఉండొచ్చు. ఇలా చేసేటప్పుడు దానికి ఎంత లోతుంది, అక్కడక్కడగా ర్యాండమ్గా ఏం చేస్తారంటే సెక్షన్ ఆఫీసర్ గారు వచ్చేసి ఫస్ట్ మెజర్మెంట్స్ చెక్ చేస్తారు. వెడల్పు 3 మీటర్స్ ఉందా లేదా, డెప్త్ 3 మీటర్స్ ఉందా లేదా అనేది. అదేవిధంగా అయిన తర్వాత రేంజర్ గారు వస్తారు. రేంజర్ గారు వచ్చేసి చెక్ చేస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు. ఆ తర్వాత డిఎఫ్ఓ గారు వస్తారు. ఆ తర్వాత ఇంకా సర్కిల్ నుంచి కొన్ని రేంజెస్ కలిసి డివిజన్స్ ఫామ్ అవుతాయి కదా. డివిజన్స్ కొన్ని ఒక 2-3 డివిజన్స్ కలిసి ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది. ఆ సర్కిల్ నుంచి సిఎఫ్ గారు కానీ సిసిఎఫ్ గారు కానీ వస్తుంటారు. సిఎఫ్ఆర్, సిసిఎఫ్, ఒక్కోసారి పిసిసిఎఫ్ గారు కూడా వస్తుంటారనమాట. ఇది మనం ఒక గార్డు ఎఫ్బిఓ చేసే వర్క్ సెక్షన్ ఆఫీసర్, ఆ తర్వాత అప్ టు రేంజ్ ఆఫీసరు, పిసిసిఎఫ్ వరకు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఆ సెక్షన్ ఆఫీసర్ డ్యూటీలో. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కూడా ఇక్కడ ఈ క్యాప్ పెట్టుకున్న ఆయన మరి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డిఆర్ఓ గారు. ఆ సెక్షన్కి డిఆర్ఓ గారు ఉన్నారు. ఓకే, ఇలా వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటారు. దగ్గరుండి డెప్త్ వస్తుందా లేదా, వెడల్పు వస్తుందా లేదా అని చెప్పని జాగ్రత్తగా ఆయన ఉండి, మీకోండి చూసారు ఇక్కడ మెజర్మెంట్స్ ఆయన చెక్ చేసుకుంటున్నారు. ఎంత వెడల్పు తీసామా లేదా అనేది. ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఆయన ఉండి వాటిని నీట్గా చేస్తూ ఉంటారు. ఇలా ఫినిషింగ్ చేస్తుంటారు. ఇక్కడ ఇది నేను చేయించానండి. మనం ఏఎన్ఆర్ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఈ ప్లాంటేషన్స్లో
మనం వీటిని సాయిల్ వర్క్ చేయించాలన్నమాట. ఇయర్లీ వన్స్ సాయిల్ వర్క్ చేస్తాం. ఈ సాయిల్ వర్క్కి సంబంధించి కూడా ఈ మనకి గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇయర్లీ వన్స్. ఆ ఇయర్లీ వన్స్ అమౌంట్ని రిలీజ్ చేస్తే అవి మనం ఎఫ్బిఓ డ్రా చేసుకొచ్చి సెక్షన్ ఆఫీసర్ గారికి ఇస్తే ఈ సెక్షన్ ఆఫీసర్ గారు దానికి అకౌంట్ అనేది క్యాష్ అకౌంట్ సిఏ క్యాష్ అకౌంట్ అనేది రేంజ్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. క్యాష్ అకౌంట్ అంటే ఎంత అమౌంట్ డ్రా చేసామో, ఎంత అమౌంట్ ఎక్స్పెండిచర్ ఏమైంది, ఎంత అయింది అనేది చూసి ఆ క్యాష్ అకౌంట్ సెక్షన్ రేంజ్ ఆఫీస్లో సబ్మిట్ చేసేది కూడా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఆర్ రేంజ్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డిఆర్ఓ. ఓకేనా. ఇలా ఎప్పుడైనా మనం కేసు ఫైల్ చేసినప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఆయన వచ్చేసి మనకి కేసు ఫైల్ చేస్తుంటే ఆల్రెడీ చెప్పాం కదా, ఇవ్వండి మనం చేయించిన వరకు ఆయన దగ్గరుండి ఒక్కోసారి నీట్గా జరిగిందా లేదనేది కూడా ఆయన ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఇక్కడ మనకి టేకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటిని మెజర్మెంట్స్ ఎవరైనా ఒక ఫార్మరు, ఒక రైతు కానీ లేదంటే ఒక వ్యాపారి కానీ వచ్చేసి ఇదిగోండి మాకు ఇలా పలానా దగ్గర మాకు ఇవి ఉన్నాయి, ఏవి మాకు టేకు చెట్లు ఉన్నాయి, మేము వాటిని పడగొట్టాలనుకుంటున్నాం, పడగొట్టి కలపని మేము అమ్ముకోవాలనుకుంటున్నాం అని చెప్పని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చి రేంజ్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎఫ్బిఓని అప్రోచ్ అవుతారు. ఎఫ్బిఓ కాస్త ఎఫ్ఎస్ఓ గారికి విషయం చెప్పి సెక్షన్ ఆఫీసర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. ఆయన ద్వారా రేంజ్ ఆఫీస్కి వెళ్ళి రేంజ్ ఆఫీస్లో అక్కడ ఆఫీస్ వర్కర్స్ ఉంటారు, ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్ అవన్నీ ఫిలప్ చేసి ఒక ఫైల్ తయారు చేయించుకుంటారు. ఇది చేయించేది కూడా సెక్షన్ ఆఫీసరే. ఓకేనా. అయితే ఫీల్డ్లో వీటి మెజర్మెంట్స్ ఆల్రెడీ నేను మీకు ఎఫ్బిఓ డ్యూటీస్లో చెప్పాను. వీటి గర్తు అంటే చుట్టుకొలత, వీటి హైటు ఎన్ని మీటర్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసి మనం ఒక ఫైల్ చేసి అది సెక్షన్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేస్తాం. సెక్షన్ ఆఫీసర్ గారు దానికి ఎంత కలప వస్తుంది అవన్నీ కొన్ని మనకి ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఆ ఫార్ములా ప్రకారం ఎంత కలప వస్తుంది అనేది చేసి ఆ ఫార్ములా ద్వారా చేసి దాన్ని రేంజ్ ఆఫీసర్లకి సబ్మిట్ చేస్తారు. ఆయన డిఎఫ్ఓ గారికి సబ్మిట్ చేసి మనకి మన ద్వారా రైతుకి ఏం చేస్తారంటే ఫెల్లింగ్కి నరికి వేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే పర్మిషన్ ఇస్తారన్నమాట. పర్మిషన్ ఇచ్చినప్పుడు వీటిని ఫీల్డ్లో స్టాండింగ్ ఉన్నప్పుడు మనకి ఇన్స్పెక్షన్కి వచ్చేది ఎవరంటే సెక్షన్ ఆఫీసర్ గారు. మనం కొలతలు కరెక్ట్గా తీసామా లేదా, బీట్ ఆఫీసర్ కరెక్ట్గా తీసాడా లేదనేది చూసుకుంటారు. అంత హైట్ ఉందా, అంత గర్త్ ఉందా లేదా అని చెప్పని. ఈయన తర్వాత రేంజ్ ఆఫీసర్ గారు వచ్చేసి ఒకసారి స్టాండింగ్ ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారు. వీళ్ళకి ఎప్పుడైతే ఫార్మర్కి ఫిల్లింగ్ పర్మిషన్ ఇచ్చామో ఆయన నరికేసిన తర్వాత కూడా ఈ బీట్ ఆఫీసర్ వచ్చేసి మళ్ళీ వాటికి కొలతలు తీయాలన్నమాట. అప్పుడు కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ గారు వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. ఆ తర్వాత రేంజ్ ఆఫీసర్ గారు వస్తారు. అప్పుడు మాత్రమే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ అనేది ఇస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిషను నా దగ్గర కాపీ లేదు, ఇంతకుముందు ఉండేది, నేను ఎతికాను కానీ చూపించడానికి దొరకలేదు. ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఎవరు రాస్తారు, దీని మీద సైన్ చేసేది ఎవరంటే మళ్ళీ సెక్షన్ ఆఫీసర్ ఆర్ డిఆర్ఓ గారు. ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ అంటే ఆ కలప ఎక్కడ నరికారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని చెక్ పోస్టులు దాటుకుంటుంది అనేది దాని మీద నీట్గా మెన్షన్ చేసి స్టాంప్ వేసి ఎంత కలప ఎన్ని సిఎంటీలు ఉంది అనేది చూసుకొని ఎన్ని దొంగలు ఉన్నాయి అనేది చూసుకుంటారు. అయితే అలా పర్మిట్ ఇవ్వడానికన్నా ముందు ఆ దొంగలకి ఏం చేస్తామంటే మనం బీట్ ఆఫీసర్ వెళ్ళి హ్యామర్ వేస్తారనమాట. మన ఫారెస్ట్ హ్యామర్ ఉంటుంది, హ్యామర్ వేస్తారు. ఆల్రెడీ మీకు అది వీడియోలో చెప్పాను, హ్యామర్ గురించి చూపించాను కూడా. హ్యామర్ వేస్తారు. హ్యామర్ వేసిన తర్వాత ఆ కలపకి ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ పర్మిట్ వచ్చిందో అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ పర్మిట్ ఇచ్చేది ఎవరు, సెక్షన్ ఆఫీసర్ గారు. ఓకేనా. ఇలా ఉంటాయండి ఫంక్షన్స్. ఇదిగోండి ఈ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత వాటికి చెప్పే కదా ప్రాసెస్. ఇక్కడ ఇది కనపడేది ఏంటంటే యూకలిప్టస్ ప్లాంటేషన్. ఈ ప్లాంటేషన్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మన ఫారెస్ట్లో కానీ ఫారెస్ట్ ఏరియా ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ జరిగిందనుకోండి, అది వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి ఆ ల్యాండ్లో మనం ఏం చేస్తామంటే ప్లాంటేషన్స్ వేస్తూ ఉంటాం. అవి ఒక్కోసారి యూకలిప్టస్ ప్లాంటేషన్స్ అవ్వచ్చు,
ఒక్కోసారి టేక్ ప్లాంటేషన్స్ అవ్వచ్చు, లేదంటే మిక్స్డ్ ప్లాంటేషన్స్ అంటే అన్ని జాతులు ఉంటాయి. వేప, సండ్ర, లేదంటే మద్ది, మర్రి, ఓకేనా, ఇంకా రకరకాల నేరేడు, ఇటువంటివి మనం అక్కడ నెమలి నార ఇలా వేస్తుంటాం అన్నమాట. దీనికి ఈ ప్లాంటేషన్స్ వేసేటప్పుడు అలైన్మెంట్ ఎవరు ఇస్తారు అంటే సెక్షన్ ఆఫీసర్ గారు ఇస్తారు. ఫీల్డ్లో మనకి బీట్ ఆఫీసర్ ఉంటారు. బీట్ ఆఫీసర్ కొంతమందిని వర్కర్స్ని తీసుకొచ్చుకుంటే కొలతలు, మెజర్మెంట్స్, ఎంత ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేది ఆయన ఎవరు సెక్షన్ ఆఫీసర్ గారే మెజర్మెంట్స్ మనకి ఇస్తారు. వాటి ప్రకారం మాత్రమే మనం వీటి మొక్కల్ని అంటే 3x3నా, 3x5నా, లేదంటే 2x3నా, 2x5నా ఇలా మెజర్మెంట్ చేస్తుంటారు. ఆ లైన్స్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, మొక్కకి గ్యాప్ ఎంత ఉండాలి, ఓకేనా. దీనికన్నా ముందు ఈ మెజర్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఆ నేలని దున్నడం దగ్గర నుంచి, ప్లవింగ్ చేయడం దగ్గర నుంచి, అది జంగిల్ క్లియరెన్స్ దగ్గర నుంచి, ఆ ప్లవింగ్ చేసే దగ్గర నుంచి ఈ ప్లాంట్స్ ఇది అలైన్మెంట్ ఇచ్చే వరకు కూడా ఎవరు ఉంటారంటే సెక్షన్ ఆఫీసర్ గారే దగ్గరుండి ఆ వర్క్స్ చూసుకుంటారు. ఈ మెజర్మెంట్స్ అన్నీ ఆయనే ఇస్తారు. దాని ప్రకారం అక్కడ ప్లాంటేషన్ జరిగించేది ఎవరంటే FPO అనమాట. ఇది ప్లాంటేషన్ వర్క్. ప్లాంటేషన్ గ్రోత్లో ఇయర్లీ 3 ఇయర్స్ వాటి యొక్క ప్రోగ్రెస్, ఎంత హైట్ పెరుగుతున్నాయి, ఎంత పర్సంటేజ్లో ప్లాంటేషన్ పెరుగుతుంది, కొన్ని మొక్కలు చనిపోవడం ఉంటాయి. ఎంత పర్సంటేజ్లో చనిపోయాయి అంటే అక్కడ మనకి రికవరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% ఉందనుకోండి, మిగతా 50% చనిపోయాయి వేసిన మొక్కలు, రికవరీ ఉంటుంది. ఆ రికవరీ ఎవరు భరించేది అంటే బీట్ ఆఫీసర్ అనమాట. ఇలా ప్లాంటేషన్ వేయడానికి మనకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. వాటి ప్రకారమే మనం ప్లాంటేషన్ వేస్తాం. ఇన్ని హెక్టార్స్ అని చెప్పని, ఇన్ని హెక్టార్స్లో ప్లాంటేషన్ వేసాం, ఇంత అమౌంట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. మనం ఖచ్చితంగా దీనికి ప్లాంటేషన్ జనరల్ ఉంటుంది. ప్లాంటేషన్ జనరల్ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ ప్లాంటేషన్ జనరల్ మెయింటైన్ చేసేది కూడా ఎవరంటే FSO గారే. ప్లాంటేషన్ జనరల్ అనేది ఇప్పుడే చెప్పే కదా, 3 ఇయర్స్ ఖచ్చితంగా ఆ ప్లాంటేషన్ జనరల్లో ఈ విషయాలు నమోదు చేయాలి. ఏ విషయాలు? వీటి పర్సంటేజ్, గ్రోత్ ఎలా ఉంది, హైటు, గర్త్ ఎలా ఉంది అని చెప్పేది రాయాలి. తర్వాత ఇప్పుడే చెప్పే కదా ఎంత పర్సంటేజ్ మొక్కలు ఉన్నాయి అనేది, కొంత పర్సంటేజ్ అని ఉంటుంది. దానికన్నా తగ్గితే మనం రికవరీ ఎంతైతే ఖర్చు పెట్టామో దానికి 5 times మనం ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి కట్టాల్సిందే, గవర్నమెంట్కి. ఇలా ప్లాంటేషన్స్ విషయంలో కూడా సెక్షన్ ఆఫీసర్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. తర్వాత ఇవి చూసారా, బౌండరీ పిల్లర్స్ అంటారు వీటిని, లేదంటే మనకి క్యారైన్స్ అంటారు. ఈ క్యారైన్స్ని కన్స్ట్రక్ట్ చేయించేది కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ గారే. అంటే ఆయన అక్కడ ఇది మన బౌండరీ అని చెప్పి ఆయన ఇస్తారు. దగ్గరుండి వర్క్ చేయించి వాటిని కట్టించేది మాత్రం, వర్కర్స్ని పెట్టి కట్టించేది వచ్చేసి మనకి బీట్ ఆఫీసర్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. అనేక విషయాల్లో ఇవే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎవరికి? మనకి, ప్లస్ అక్కడ ఉన్న రైతులకి, లేదంటే రెవెన్యూ వాళ్ళకి, మనకి మధ్య ఇవే ల్యాండ్ హద్దుల్ని డిసైడ్ చేసేది. ఇవి హద్దురాళ్ళు, లేదంటే ఇప్పుడే చెప్పే కదా. తర్వాత ఇలా చూడండి, ఎక్కడైనా ఇల్లీగల్గా మన ఫారెస్ట్లో ఎప్పుడైనా గ్రావెల్ తోలుకెళ్ళారనుకోండి, అవి అక్కడ మనం వెళ్ళి కేసు ఫైల్ చేయడం, చెప్పే కదా, కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా సెక్షన్ ఆఫీసర్ గారు చూసుకుంటారు. ఈ ప్రాసెస్ అనేది ఒక్కోసారి రెవెన్యూ వాళ్ళకి, మనకి ఇద్దరికి కంబైన్డ్గా ఉండొచ్చు. ఎందుకంటే అది రెవెన్యూ వాళ్ళదా మన ల్యాండ్ అనేది కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు రెవెన్యూ వాళ్ళతో కూడా ఇదవ్వాలి. ఒక్కోసారి ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతున్నా, రెవెన్యూ వాళ్ళకి మనకి ఏదైనా క్లాషెస్ వచ్చాయనుకోండి ఒక ల్యాండ్ విషయంలో, దానికి జాయింట్ ఇన్స్పెక్షన్కి అటెండ్ అయ్యి అది మందా కాదా, మన ల్యాండా కాదా, ఎంతవరకు మన ల్యాండు, ఎంతమంది కాదనేది డిసైడ్ చేయడంలో కూడా మన సెక్షన్ ఆఫీసర్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకేనా. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో ఇక్కడ ల్యాంగ్స్, దాని కొలతలు, దానికి వాటిని ఏమంటారంటే ల్యాంగ్స్, ఆ పాయింట్స్ తీసేది ఎవరంటే బీట్ ఆఫీసర్ చేస్తారు. దీనికంటూ
మ్యాప్ వేయించి ఎక్కడ వరకు ఉంది, ఎంత ఏరియా మంది అనేది మ్యాప్ వేయించి ఆ మ్యాప్ ప్రకారం ఇక్కడ వరకు మాదే అని చెప్పని జాయింట్ ఇన్స్పెక్షన్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని రేంజర్ గారి ద్వారా అప్రూవల్ చేయించి డిఎఫ్ఓ గారి ద్వారా అప్రూవల్ చేయించి దాన్ని ఏం చేస్తారు, సబ్మిట్ చేస్తారనమాట. ఎవరు, సెక్షన్ ఆఫీసర్ గారు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ల మీద వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఫారెస్ట్లో ఇన్స్పెక్షన్లో కూడా సెక్షన్ ఆఫీసర్ గారు ఉంటారు. ఫారెస్ట్ ఇన్స్పెక్షన్లో సెక్షన్ ఆఫీసర్ గారు, డిఆర్ఓ గారు ఉంటారు. ఇక్కడ డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు ఇక్కడ కనిపిస్తున్నారు. మేమందరం గార్డులు, వీళ్ళు మాకు హెల్పర్స్. వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చారు. ఇలా వచ్చినప్పుడు కూడా డిఎఫ్ఓ గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు రేంజర్ గారు, సెక్షన్ ఆఫీసర్ గారు, డిఆర్ఓ గారు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఇలా ఒక్కోసారి పై వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా మనకి ఆ ఫీల్డ్లో ఖచ్చితంగా సెక్షన్ ఆఫీసర్ గారు, డిఆర్ఓ గారు కనిపించాల్సిందే. ఇవ్వండి ఇక్కడ కూడా చూస్తారు కదా, ఈయన మా రేంజర్ గారు, డిఎఫ్ఓ గారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ పురాతన వస్తువులు వాటిని ఏమంటారు, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఏమైనా ఫారెస్ట్లో ఉండుంటే వాటిని చూడడానికి, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాటిని లైవ్నెస్ దాన్ని ఏమంటారు, అది చెడిపోయి ఉన్నాయా, పాడైపోతున్నాయా, ఏమైనా వాటికి నష్టం జరుగుతుందా, అవన్నీ చూడడానికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు సెక్షన్ ఆఫీసర్ గారు ఖచ్చితంగా వస్తారు. ఇలా ఫారెస్ట్లో ప్లాంటేషన్స్ వేసినప్పుడు ప్లాంటేషన్కి సంబంధించి బోర్డ్స్, సైన్ బోర్డ్స్ కానీ లేదంటే అక్కడ ఆ బోర్డ్స్ చేయడంలో కూడా సెక్షన్ ఆఫీసర్ గారు ఉంటారు. ఈ అమౌంట్ ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇది కూడా బౌండరీ పిల్లరే. ఈ పిల్లరు వేయడానికి కూడా సెక్షన్ ఆఫీసర్ గారు రోల్ ప్లే చేస్తారు. ఇక్కడ చూడండి, ఇది సాసర్ పిట్ అంటారండి. దీన్ని ఏమంటారు, సాసర్ పిట్. వీటిలో చెప్పే కదా, ఫారెస్ట్లో ఏమి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా, ఇందాక ఎస్ఎంసీ వర్క్స్ అని చెప్పే కదా, ఎస్ఎంసీ వర్క్స్ లేదంటే చెక్ డ్యామ్స్ లేదంటే పీటీస్ ఇవన్నీ చెప్పే కదా, వీటిని ఏమంటారంటే సాసర్ పిట్స్ అంటారండి. ఇవి యానిమల్స్ కోసం నీళ్లు నిల్వ ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసేవి. వీటిని సాసర్ పిట్స్లో కన్స్ట్రక్షన్లో కూడా సెక్షన్ ఆఫీసర్ గారు ఉంటారు. దగ్గరుండి వర్క్ చేయించేదేమో బీటా ఆఫీసరు. వాటికి ఇవ్వండి ఇక్కడ చెప్పే కదా మీకు, చెక్ డ్యామ్ అనమాట. ఫైల్ డాక్యుమెంటేషన్ చేసేది. తర్వాత ఇక్కడ ఇది మ్యాంగ్రోవ్స్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళామండి మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారితో. మ్యాంగ్రోవ్స్ ఇలా చెప్పే కదా ఇన్స్పెక్షన్ సంబంధించి. ఇలా బౌండరీ పిల్లర్స్ చదవండి, వీటిని ఏమంటారంటే శాంపిల్ పిట్స్ అంటారు. శాంపిల్ పిట్స్ వేయించడానికి ఇదిగోండి ఇక్కడ చెప్పానా, ఇది ఒక నగరవనంలో చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్ అనమాట. దగ్గరుండి మార్కింగ్ ఇవ్వడం ఇవన్నీ చేయిస్తారు, మన ద్వారా చేయిస్తారు ఎవరో సెక్షన్ ఆఫీసర్ గారు. చేయించి వీటికి డాక్యుమెంటేషన్ ఆయన చేయిస్తారు. అంటే గార్డ్ వెళ్ళి అమౌంట్ డ్రా చేస్తాయి. అదేవిధంగా నర్సరీలు లేదంటే ఈ నగరవనాల్లో లాన్ ఏర్పాటు వాటికి సంబంధించి కూడా మార్కింగ్ ఇవ్వడంలో సెక్షన్ ఆఫీసర్ గారు ఉంటారు. ఇక్కడ పిక్చర్స్కి రిలేటెడ్గా చెబుతున్నా అండి. ఓకే, ఇదిగోండి, జిమ్కి సంబంధించి బేస్ వర్క్ అనమాట ఇదంతా. ఇది వచ్చేసి అక్కడ పార్క్లోకి వచ్చే వాళ్ళకి వాష్రూమ్స్ ఇవన్నీ ఇవ్వండి. ఇవి పీసీసీఎఫ్ గారు ఈ సారు, తర్వాత సిసిఎఫ్ గారు, ఈయన మా రేంజర్ గారు. ఇది చెప్పే కదా, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఓల్డ్ బిల్డింగ్స్, వాటిని విజిట్ చేయడానికి వస్తుంటారు, ఇన్స్పెక్షన్కి వస్తుంటారు. ఇవ్వండి కన్స్ట్రక్షన్ సంబంధించి. ఇక్కడ ఒకసారి అక్కడ నేనండి. ఇది క్వారీస్, ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి క్వారీస్ అండి. క్వారీస్ని ఇయర్లీ వన్స్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. వాటిని ఏమంటారంటే రెగ్యులేషన్ చేయిస్తూ ఉంటారు, రెన్యువల్ చేస్తుంటారు. వాటికి పర్మిషన్లు రెన్యువల్ చేస్తుంటారు. ఈ రెన్యువల్ చేయించేది కూడా ఎవరంటే సెక్షన్ ఆఫీసర్ గారు. సెక్షన్ ఆఫీసర్ గారు రేంజర్ గారి ద్వారా, డిఎఫ్ఓ గారి ద్వారా ఏం చేస్తారు, ఆ క్వారీకి ఏదైతే ఫారెస్ట్ సంబంధించి క్వారీస్ ఏవైతే ఉన్నాయో, కోర్టు ఆర్డర్లతో నడుస్తున్నాయో, అవుట్ ఆఫ్ ఫారెస్ట్ క్వారీస్లో ఏదైతే నడుస్తున్నాయో స్టే మీద కానీ కోర్టు స్టే మీద, వాటికి ఇయర్లీ ఇన్స్పెక్షన్ ఆర్ రెన్యువల్ చేస్తారు. ఇన్స్పెక్షన్కి వెళ్తారు. వాళ్ళు బౌండరీ లెవెల్లో ఉంటున్నారా లేదంటే ఫారెస్ట్లోకి వచ్చారా అని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫారెస్ట్ ఏరియాకి ఎంత దూరంలో
100 మీటర్స్ లేదంటే 500 మీటర్స్ 1500 మీటర్స్ అని ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంటుందండి. అంత డిస్టెన్స్లో మాత్రమే క్వారీకి పర్మిట్ ఇవ్వాలి. ఆ డిస్టెన్స్ని ఫైనల్ చేసేది కూడా ఎవరంటే బీట్ ఆఫీసర్ మెజర్మెంట్ తీసుకుంటారు డిస్టెన్స్ని. దాన్ని ఫైల్ చేసేది ఎవరు అని చెప్పానంటే సెక్షన్ ఆఫీసర్ గారే మళ్ళీ. సో ఒక క్వారీకి పర్మిట్ ఇవ్వాలంటే ఇన్స్పెక్షన్ కాదండి, అంతకన్నా ముందు పర్మిట్ ఇవ్వాలంటే, ఒక క్వారీకి పర్మిట్ ఇవ్వాలంటే మా ఫారెస్ట్కి ఇంత దూరంలో ఉంది, సో ఎన్ఓసి ఇస్తున్నాం మేము, నో అబ్జెక్షన్, మేము మాకున్న రూల్స్ ప్రకారం ఇంకా అంతకన్నా ఎక్కువ దూరమే ఉంది, మా యానిమల్స్కి మా ఫారెస్ట్కి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఇబ్బంది ఉండదు అని చెప్పని ఈయన ఏం చేస్తారు, పర్మిట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే క్వారీ అనేది రన్ అవుద్ది. అందుకని క్వారీ రన్ అవుద్ది ఇయర్లీ వన్స్. అక్కడికి వెళ్ళి మనం సెక్షన్ ఆఫీసర్ గారి ద్వారా మాత్రమే మనం అక్కడ ఏం చేస్తాం, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ పీసీఎఫ్ గారు వచ్చారు, చూడండి ఒక గార్డు సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు. ఇదిగోండి ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సెక్షన్ ఆఫీసర్ గారు నోట్ చేసుకుంటూ ఉంటారు వాటన్నిటిని. తర్వాత ఇవ్వండి చెప్పే కదా పార్క్ డెవలప్మెంట్, ఇది జంగిల్ క్లియరెన్స్. ఒక్కసారి జంగిల్ క్లియరెన్స్లో ఇక్కడ ఈ పీ క్యాప్ పెట్టుకుంటే మా డిఆర్ఓ గారు జంగిల్ క్లియరెన్స్లో కూడా ఆయన ఫీల్డ్లో పాల్గొంటారు. డైలీ రారండి, ఇది చెప్పే కదా క్వారీకి ఇన్స్పెక్షన్కి వెళ్ళి అక్కడ మా సెక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు, క్వారీ ఇన్స్పెక్షన్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. మీకు పిక్స్తో అయితే క్లియర్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సిసిఎఫ్ గారు వచ్చారు, ఇక్కడ చరిత్రాత్మకమైన కట్టడాలు ఏమైనా ఉండుంటే మన ఫారెస్ట్ దీనిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది పార్క్ డెవలప్మెంట్లో ల్యాండ్ ఎక్కడ ఏం కన్స్ట్రక్షన్, ఏ బిల్డింగ్ ఎక్కడ రావాలి, రోడ్ ఎక్కడ రావాలి, ఆ పార్కులో టాయిలెట్స్ ఎక్కడ రావాలి, తర్వాత వాటర్ ట్యాంక్ వాటర్ ప్లాంట్ ఎక్కడ ఉండాలి అనేది కూడా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. రేంజర్ గారు అండ్ డిఆర్ఓ గారు కూడా వస్తారు, ఇక్కడ డిఎఫ్ఓ గారు అనమాట. ఇవన్నీ వాటర్ ప్లాంట్కి సంబంధించి రేంజర్ గారు చూసారా, ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ గారు అండి మా రేంజర్ గారు. ఇలా ఉంటుందండి. ఇదిగోండి ఏవైనా ఇల్లీగల్గా బోర్వెల్స్ కానీ ఏమైనా వేసారనుకోండి, వాటిని బ్లాక్ చేయడంలో కూడా ఎవరి సమక్షంలో జరుగుద్ది అంటే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ సమక్షంలోనే జరుగుద్ది. పార్క్లో జిమ్ము ఇవి కంప్లీట్ అయ్యాయి అన్నమాట. ఇదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి సామిల్స్కి సంబంధించి పర్మిట్లు ఇవ్వడం, ఆ సామిల్స్ని ఏం చేస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. పర్మిట్లు ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఉన్న వుడ్ని కటింగ్ చేయాలి. తర్వాత ఏవి పర్మిట్లు లేకుండా కటింగ్ చేస్తున్నారో ఇన్స్పెక్షన్ చేసేసి వాటిని ఏం చేయాలంటే బ్యాన్ చేసేయచ్చు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టేక్ కట్ చేస్తున్నారు, కట్ చేసే టేక్కి పర్మిట్ లేదనుకోండి, వెంటనే వాటిని సీజ్ చేసేస్తారనమాట. మన దగ్గర సీజ్ హ్యామర్ ఉంటుంది. సీజ్ హ్యామరు బీట్ ఆఫీసర్ దగ్గరే ఉంటుంది. బీట్ ఆఫీసర్ దాన్ని సీజ్ చేస్తారు. అయితే సెక్షన్ ఆఫీసర్కి మాత్రమే ఇన్స్పెక్షన్ చేయడం, లేదంటే పర్మిట్ ఇవ్వడం, సామిల్కి పర్మిట్ ఇవ్వడం జరుగుద్ది. అది ప్రైవేట్ సామిల్ అయినా కానీ, లేదంటే గుర్తింపు లేని ఇల్లీగల్గా నడిచే వాటికైనా కానీ వాటిని పర్మిట్లు ఇవ్వాలన్నా, సీజ్ చేయాలన్నా, ఆపేయాలన్నా కానీ మన సెక్షన్ ఆఫీసర్ గారి ద్వారానే జరుగుద్ది. ఆయన పై వాళ్ళకి రిపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా దాన్ని అప్రూవ్ చేయిస్తారనమాట ఆ పర్మిట్ని. ఈ విధంగా సామిల్లో ఇల్లీగల్గా ఏమైనా ఉంటే చేస్తుంటారు. ఇంకా సామిల్స్ మాత్రమే కాకుండా ఇంకొకటి ఎఫ్బిఓ, ఏబిఓ ఆర్ ఎఫ్బిఓ లాంటి ఎవరైనా ఆర్ ఎఫ్ఎస్ఓ, ఈ 3 క్యాడర్స్లో ఎవరైనా సస్పెండ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సస్పెండ్ అవ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీలో వీళ్ళ పాత్ర ఉంది అనే అనుమానంతో ఎప్పుడైనా వీళ్ళని సస్పెండ్ చేశారనుకోండి, సస్పెండ్ చేసినప్పుడు ఈ ఒక టీంని, అది జరిగిందా లేదా అనేది ఒక ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేస్తారు. ఎంక్వైరీ టీంలో కూడా ఎవరు ఉంటారంటే సెక్షన్ ఆఫీసర్ గారికి ఒక రోల్ ఖచ్చితంగా ఇస్తారు. అక్కడ ఒకవేళ ఇల్లీగల్ గ్రావెలింగ్ అనుకోండి, గ్రావెల్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ తోలేకున్నారనుకోండి, ఆ గ్రావెల్ ఎంతలో తోలారు, ఎంత గ్రావెల్ ఖర్చు అయింది, బయటికి వెళ్ళిపోయింది ఫారెస్ట్ నుంచి అనేది మెజర్మెంట్స్ తీసి ఇది మనకి ట్రైనింగ్లో నేర్పిస్తారు.
తీసి ఎక్కడ ఎంత నష్టం జరిగింది, టోటల్ గ్రావెల్లో ఎంత నష్టం జరిగింది, లక్షల్లోనా కోట్లల్లోనా అనేది ఫైనల్ చేయడంలో కాదు, ఆ ఇన్స్పెక్షన్ చేయడంలో టీంలో సెక్షన్ ఆఫీసర్ గారికి కూడా రోల్ ఖచ్చితంగా ఇస్తుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని పై ఆఫీసర్లు డిఎఫ్ఓ రేంజ్లో బీటా ఆఫీసర్ని, సిసిఎఫ్ రేంజ్లోనేమో సెక్షన్ ఆఫీసర్ డిఆర్ఓ గారిని సర్కిల్ రేంజ్లో సస్పెండ్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయన్నమాట. ఇలా ఇంకా ఉన్నాయండి. నాకు ప్రజెంటు అందుబాటులో ఉన్న వరకే చెప్పాను. పర్మిట్ల దగ్గర నుంచి మ్యాక్సిమం నేను కవర్ చేశాను. ఎగ్జిక్యూట్ చేయడమేనండి, ఆయన ఫీల్డ్కి రారు, వీళ్ళతోటి వర్క్ చేయించాలి. వీక్లీ వన్స్ అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ జరుగుతుందండి, మంత్లీ వన్స్ అక్కడ జరిగే ఎంత టైంలో జరుగుతుందో అంత టైంలో 1 or 2 times వచ్చేసి ఆయన విజిట్ చేసుకొని వెళ్ళిపోతారు. లేదంటే ఎవరైనా పై ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫీసర్ గారు వస్తే రేంజ్ లెవెల్లో ఆయన వచ్చినప్పుడు వచ్చి అలా విజిట్ చేసి ఆయనతో పాటు ఉండి వెళ్తారు, ఆ వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇన్నిసార్లు కూడా బీటా ఆఫీసర్ మాత్రం ఇంత వర్క్ కన్నా ముందు ఇంత వర్క్లో కూడా ఫస్ట్ స్టెప్ వేసేది బీటా ఆఫీసర్ అన్నమాట. ఆయన చేయించిన వర్క్నే ఈయన సూపర్వైజ్ చేస్తుంటారనమాట. తర్వాత వీటి మీద రిపోర్ట్లు పై వాళ్ళకి సబ్మిట్ చేస్తూ ఉంటారు, పర్మిట్లు ఇస్తూ ఉంటారు, కేసు ఫైల్ చేస్తూ ఉంటారు, ఛార్జ్ షీట్లు రాస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయండి. మ్యాక్సిమం నేను కవర్ చేసాను అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా ఉండుంటే ఒక 2 to 3 minutes ఆర్ 2 to 5 minutes వీడియో ఏదైనా ఉంటే నేను కొన్ని రోజుల్లో చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ మన వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి, ఎఫ్ఎస్ఓకి రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. మ్యాక్సిమం ట్రై చేశాను. ఇంకా ఏవైనా ఫంక్షన్స్ మిస్ అయితే నేను మ్యాక్సిమం కమింగ్ వీడియోస్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.